ఆంధ్ర కొంచెం దారికొచ్చింది. ఏదైతే తలెత్తుతున్నటువంటి పరిస్థితులు పరిణామాల మధ్యన మొన్న 13వ తారీఖు ప్రారంభమైన హింస 14ను కొనసాగింది. 15కి పోలీసు అధికారుల మీద చర్యలు లాంటివి ప్రారంభమయ్యాక కొంచెం దారికొచ్చింది. ఇప్పటికీ పూర్తిగా దారికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపున పోలీసు బాసుల మీదనే యాక్షన్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇట్లాంటి వాటితో మారినటువంటి పరిణామాలు. దాదాపుగా వందలాది మంది మీద బైండ్ ఓవర్ కేసులు, వందలాది మంది మీద అరెస్టులు, బైండ్ ఓవర్లు ఇంకా కాదు, ప్రస్తుతం అరెస్టులు, కేసులు నమోదులు, నాయకులను కూడా అరెస్ట్ చేస్తామన్నటువంటి పాయింట్, అట్లాగే నాయకులని గృహ నిర్బంధం చేయడం, లేదంటే వాళ్ళని అవతలకి తరలించి వేయడంతో పరిస్థితి దారికొచ్చింది. ఈ పరిస్థితి ఎట్లాగే కొనసాగాలంటే ఇప్పటికైనా నాయకులు తమ కార్యకర్తల్ని రెచ్చిపోకుండా ఆగమని చెప్పాలా, అట్లాగే పత్రికలు సంయమనం పాటించాలి. అటో ఇటో నెత్తిన పెట్టుకుని తప్పులని సమర్థిస్తూ తప్పు చేసేటటువంటి వాళ్ళని సమర్థించేటటువంటి ధోరణి మానుకుంటే ఈ పరిస్థితి కంటిన్యూ అవుతుంది. లేదా మళ్ళీ మొన్నటి 13, 14 పరిస్థితులకు వెళ్తాం.